ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ ఇండియాపై మిసైల్ దాడికి దిగింది. పంజాబ్లోని అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో క్షిపణితో అటాక్ చేసేందుకు రాత్రి పాక్ ప్రయత్నించింది. యాంటీ మిసైల్ వ్యవస్థ ద్వారా పాకిస్తాన్ మిసైల్ని గాల్లోనే ధ్వంసం చేసింది భారత్. అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో పంట పొలాల్లో క్షిపణి శకలాలు లభించాయి. రష్యాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ యాంటీ మిసైల్ పాక్ క్షిపణిని చిత్తు చేసింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ క్షిపణిని గాల్లోనే పేల్చేసింది. తెల్లవారుజామున 1-2 గంటల సమయంలో పాకిస్తాన్ సర్ఫేస్ టు సర్ఫేస్ SMA క్షిపణి పంజాబ్ పై ప్రయోగించింది. దీన్ని విజయవంతంగా భారత్ తిప్పికొట్టింది. నిన్న రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇందులో మసూద్ అజర్ ఫ్యామిలీతో పాటు దాదాపు 80 మంది మరణించినట్లు సమాచారం. గుజరాత్ కచ్ జిల్లాలో ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా పేలుడు సంభవించాయి. అనుమానాస్పద డ్రోన్లు హైటెన్షన్ విద్యుత్ లైన్లను ఢీకొనడంతో బ్లాస్ట్ అయ్యింది. ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చిందన్న భద్రతా బలగాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఉదయం 6 గంటలకు కడ్వా ఇండియా బ్రిడ్జ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. పాకిస్తాన్ ఇండియాని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది. మరి ఇండియా దీన్ని ఎలా తిప్పికొడుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అప్రమత్తంగా ఉండడానికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.